హై ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ మంకీ. సో తాజా మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. ఈ సృష్టికి మూలం అమ్మాయిలు లేకుంటే అది ఎంత పెద్ద ఫంక్షన్ అయినా వెలుగు ఉండదు. అంతేకాదు, మన పురాణాల్లో కూడా ఆడవాళ్లకు విశిష్టమైన స్థానం ఇచ్చారు. ఏ ఇంటిలో అయితే ఆడవాళ్లకు తగిన గౌరవం పొందుతూ ఆనందంగా ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది. అందుకే సృష్టిలో అమ్మాయిలు చాలా ముఖ్యం. అలాంటి అమ్మాయిల మనసును అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. చివరికి ఆ అమ్మాయిని సృష్టించిన ఆ దేవుడికి కూడా అది సాధ్యం కాదు. అయితే ఇప్పుడు కొన్ని పద్ధతుల ద్వారా మనం వారి మనసును గెలవచ్చు. అవి ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడున్న స్మార్ట్ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరుంటారు చెప్పండి? కుదిరితే 24 గంటలు ఆ ఫోన్ లో తలకాయ పెట్టి కాలక్షేపం చేసేస్తారు. కానీ మీరు నచ్చిన అమ్మాయితో ఉన్నప్పుడు ఆ ఫోన్ కాస్త పక్కకు పెట్టండి. అలా చేస్తే తనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థం చేసుకుంటుంది. మరి ఇంపార్టెంట్ అయితే తప్ప ఫోన్ అసలు వాడకండి. సాధారణంగా అబ్బాయిలు అందమైన అమ్మాయితో మాట్లాడేటప్పుడు తన మాటల కన్నా తన అందంపై ఎక్కువ ధ్యాస పెడుతూ ఉంటారు. ఇది వాళ్ళు తప్పకుండా గమనిస్తారు. తన అందాన్ని చూడాలని తను కూడా కోరుకుంటుంది. కానీ మాట్లాడేటప్పుడు ఇలా చేస్తే మీపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. అలా కాకుండా కళ్ళలోకి కళ్ళు పెట్టి కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. ఇలా చేస్తే మీపై మంచి అభిప్రాయంతో పాటు మీపై నమ్మకం పెరుగుతుంది. అమ్మాయిలకు వారి అభిరుచులను ఇష్టాలను ఇతరులకు చెప్పాలని ఉంటుంది. కానీ ఆ ఛాన్స్ ను మీరు మిస్ చేసుకోకండి. అంతే మోతాదులో మొహమాటం కూడా ఉంటుంది. ఆమెను అడిగి తన ఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాటికి తగ్గట్టుగా వ్యవహరించండి. దీంతో ఆమె ఇష్టపడే లిస్ట్ లో మీరు కూడా చేరిపోతారు. స్వార్థ పరుడిలా కేవలం ఆమె అందాన్ని ఆస్వాదించడం మానేసి అప్పుడప్పుడు తన అందం గురించి పొగడండి. అలాగని మరీ ఎక్కువగా పొగిడితే వామ్మో వీడు నాలో ఇంత గమనించాడా అని అపార్థం చేసుకుంటుంది. అందుకే ఈ విషయంలో ఆచితూచి మాట్లాడండి. అమ్మాయిలకు ఏదైనా విషయంలో అవసరం వస్తే ఎదుటివారి సహాయం కోరడానికి మొహమాట పడతారు. ఇలాంటప్పుడు మీరే అడిగి తెలుసుకోండి. కేవలం డబ్బు సహాయం మాత్రమే కాదు, అప్పుడప్పుడు తనకి మానసిక సహాయం కూడా అవసరమవుతుంది. తను మానసికంగా ఏదైనా ఒత్తిడిలో ఉంటే మీరు తన బలం అవ్వండి. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆమె సలహాను కోరండి. చిన్న చిన్న షాపింగ్ నుండి మీరు ఏ ఉద్యోగంలో చేరబోతున్నారో ఇలా అన్నిటిలోనూ తన సలహా తీసుకోండి. ఆమె సలహాకు మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలిస్తే మార్కులు కొట్టేసినట్లే. తనతో మీరు ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో చెప్పండి. తనలో మీకు నచ్చేవి చెప్పడంలో మొహమాట పడకండి. తనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఏంటో చెప్పండి. ఒకవేళ నెగిటివ్ ఏమైనా ఉంటే మీ దగ్గరే పెట్టుకోండి. ఎంతైనా మగవారు కదా, అమాత్రం త్యాగం చేయాలి. మరి మీతో బయటకు వచ్చేటప్పుడు యువరాన్లా చూసుకోండి. కార్ డోరు తీయడం, వర్షం పడితే మీ కోటు తనకి ఇవ్వడం, హోటల్లో కుర్చీ తనకు అనుకూలంగా పెట్టడం లాంటివి చేయండి. ఇవి సినిమాల్లో చూపించినట్లే వారికి కూడా ఎవరైనా చేయాలని ఉంటుంది. ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు చేసి పారేయండి. ఎవరైనా చూస్తారేమో, ఏమైనా అనుకుంటారేమో అని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీరు అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి, పక్కనోళ్ళని కాదు. మీరు ఏదైనా టాపిక్ మాట్లాడుతున్నప్పుడు తన అభిప్రాయాలు కూడా మర్యాద ఇవ్వండి. ఎప్పుడు కూడా మగవారు గొప్ప లేక ఆడవారు గొప్ప అనే టాపిక్ ను మీ మధ్యలోకి తేకండి. ఎందుకంటే అది తేల్చాల్సింది మీరు కాదు కాబట్టి. ఒకవేళ ఏదైనా టాపిక్ పై ఆమె ఇంట్రెస్ట్ చూపించడం లేదని మీకు అర్థమైతే వెంటనే ఆ టాపిక్ ను మార్చేయండి. తనను బాగా అర్థం చేసుకుంటున్నారనే మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అమ్మాయిలకు కొత్త కొత్త వస్తువులంటే చాలా ఇష్టం. వారానికి ఓసారి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తే తెగ ఆనందపడిపోతారు. ఇది అప్డేట్. మరొక తాజా సమాచారంతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్రతి నిమిషం మనకు సరికొత్త సినీ సమాచారాన్ని అందిస్తున్న మన విఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.